ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఆ ల్యాంప్ చూస్తే మన బండిని ఆఫ్ చేసేది. ఓకేనా, దాన్ని కనపెట్టేదానికి T4 సెన్సార్. నెక్స్ట్ వచ్చి డిపిఎస్, ఇదే మనకు మెయిన్ ఈ పర్టిక్యులర్ మ్యాటర్ని ట్రాప్ చేసే యూనిట్. ఇదిను మనకు వచ్చే ఒక సెరామిక్ ఫిల్టరే, మరి దీంట్లో వచ్చే ఏ కోటింగ్స్ లేదు. ఇది నార్మల్ ఒక సెరామిక్ స్ట్రక్చర్. స్టార్ట్ చేసి మీరు ఆన్ చేస్తున్నారు 15 సెకండ్స్ దీనికి ఏం ఫార్టీ వైరింగ్ 40 సెన్సార్ 40 ఇది కావాలన్నా वहाँ काम कर रहा है तो बता रहा हूँ. కరెక్ట్గా ఉంటుంది. అవును, చూస్తే కరెక్ట్గా ఉంటుంది. అది ఏమవుతుందంటే ఆ కనెక్టర్ పోయి సెకండ్లో బ్యాక్ కనెక్ట్ అవుతుంది. సమ్టైమ్స్ మీకు ప్రాబ్లమ్ వస్తుంది, సమ్టైమ్స్ వాటి వైబ్రేట్ అయితే కనెక్టర్ పని చేసుకుంటారు. అదే ప్రాబ్లం. जरा सुनो साइड हो जाओ जरा जरा. देखो साला धुआं कैसा जा रहा अंदर. देखो नोजल स्प्रे कर रहा, नोजल स्प्रे कर रहा. हाँ यहाँ जमा हो रहा है, फटाफट काम कर रहा. देखो ना, समझ रहे हैं. अमोनिया बन गया, खत्म है, बाहर चले आ रहा है. बाहर फेंक दिया, खाली वाटर वाटर. देख रहे हैं नाइट्रोजन में गैस भी आता. वाह, कैसे कर रहा है भाई. खत्म हो गया. ఆ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఆ ల్యాంప్ చూస్తే మన బండిని ఆఫ్ చేసేది. ఓకేనా, దాన్ని కనపెట్టేదానికి T4 సెన్సార్. నెక్స్ట్ వచ్చి డిపిఎస్, ఇదే మనకు మెయిన్ ఈ పర్టిక్యులర్ మ్యాటర్ని ట్రాప్ చేసే యూనిట్. ఇదిను మనకు వచ్చే ఒక సెరామిక్ ఫిల్టరే, మరి దీంట్లో వచ్చే ఏ కోటింగ్స్ లేదు. ఇది నార్మల్ ఒక సెరామిక్ స్ట్రక్చర్ ఫిల్టర్. ఓకేనా, అప్పుడు ఇదే సెరామిక్ స్ట్రక్చర్. దీంట్లో వచ్చి మనకు ఏ కోటింగ్ లేదు. మనకి ఈపీఎఫ్ డిఓసి ఎందుకంటే మనకి సర్వీస్ లేదు సార్.
सर्विस ఏది కాదు ఇప్పుడు అది ఈపీఎఫ్ ఖరాబ్ అయినట్టు సార్ అది మనకి బయట సర్వీసింగ్ ఉందా మాకు తెచ్చి పక్కేసుకోవాలి ऑयल का है ऑयल का कितने बच्चों को रखना पड़ेगा कम से कम 20-25 आदमी होना है इसको उठाने के वास्ते